నేను అర్ధరాత్రి 12:30కి పిల్లల్ని తీసుకుని అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసానండి. అసలు ఏం జరిగింది అన్నది చెప్తాను. అంత అర్ధరాత్రి పుట్టింటికి రావాల్సిన కారణం ఏంటనేది ఈ వీడియోలో చెప్తాను. సో వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఇంకా నైట్ మేము వచ్చేసరికి 12:30 అయిపోయిందని చెప్పాను కదండి. పిల్లలు అయితే మాత్రం ఈరోజు కొంచెం లేట్గానే వెళ్తున్నారు. ఇక్కడైతే పిల్లలిద్దరిని కూడా ఇంకా రెడీ చేసేసి స్కూల్కి అయితే తీసుకెళ్తుంది అనమాట అమ్మ. స్కూల్ టైం అయిపోయింది అయినా సరే ఇక్కడ మా శ్రీయాంశి పాప ఫోన్ చూస్తూ కూర్చుంది. ఇంకా తిట్టి పంపిస్తున్నాను. వీళ్ళిద్దరూ వెళ్ళిపోయిన తర్వాత అయితే ఇంకా అమ్మ అయితే తీసుకెళ్తుందండి వీళ్ళని. సో అమ్మ అయితే అట్ల పిండి కలిపేసి పెట్టింది. ఇంకా నేనైతే ఇప్పుడు ఇంటికి వెళ్తానండి. అండ్ చెప్తాను అసలు నైట్ ఆ టైంలో ఇక్కడికి రావడానికి కారణం ఏంటి అంత నైట్ టైంలో అని చెప్పేసి అది కూడా చెప్తాను. ఫస్ట్ ఒక 2 గోధుమ పిండి అట్లయితే ముందు నేను తినేసేసి ఇంటికి అయితే వెళ్ళాలండి. ఇప్పుడు పాపం నైట్ ఇక్కడికి వచ్చేసరికి 12:30 అయిపోయింది కదండి. పిల్లలకైతే సరిగ్గా నిద్ర లేదనమాట. ఇంకా అలానే వెళ్ళిపోయారు స్కూల్కి. ఇంకేం చేస్తాం, ఆ రోజు ఎగ్జామ్ కూడా ఉంది మా పిల్లలకి. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నేనైతే టిఫిన్ చేసేసి ఇంటికి బయలుదేరుతున్నాను. ఇప్పుడే నేనైతే ఇంకా ఇంటికి బయలుదేరుతున్నానండి టిఫిన్ చేసేసి. చూద్దాం మా ఆయన ఏమంటారో మరి. ఇప్పుడే వచ్చానండి ఇంటి దగ్గరికి. ఇదిగోండి నాతో పాటు ఇంకా అమ్మ కూడా వచ్చిందనమాట నన్ను దింపడానికి. ఇంకా మా హస్బెండ్ పైన అయితే మాత్రం చాలా కోపం వచ్చేస్తుందండి నాకు. అమ్మ అయితే నన్ను దింపేసి వెళ్ళిపోయింది. మార్నింగ్ పిల్లల్ని అయితే రెడీ చేసి అక్కడి నుంచి అమ్మ వాళ్ళ ఇంటి నుంచి స్కూల్కి అయితే పంపించామన్నమాట. ఇంకా ఇంటికి వచ్చేసరికేమో మా ఆయన లేరు. ఫుల్ కోపం వస్తుంది నాకు. అసలు నేను రాత్రి 12:30కి ఎందుకు వెళ్ళాను, మా ఆయన ఎక్కడికి వెళ్ళిపోయారు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే నేను షేర్ చేస్తాను అనమాట. వ్లాగ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది, వినేసేయండి. ఇంకా నైట్ వెళ్ళిపోయాం కదండి. మార్నింగ్ వచ్చి చూసేసరికి అక్కడ చెత్త అక్కడ పడి ఉందనమాట. ఇంకా పిల్లలది చిందరందరూ చేసేస్తారు తెలిసిందే కదా. ఇవన్నీ కూడా ఫస్ట్ క్లీన్ చేసుకుంటున్నానండి. మా పిల్లలకైతే ఇప్పుడు క్యారేజ్ ఇవ్వాలి. క్యారేజ్ మార్నింగ్ ఇవ్వలేదు. అందుకనేసి ఇంక ఇంటికి వచ్చేసి క్యారేజ్లు అవి కూడా ఇంకా ఇంట్లోనే ఉండిపోయాయి అనమాట. లంచ్ బాక్సులు అవి కూడాను. ఇంకా ఇంటికి వచ్చేసి ఫస్ట్ అయితే క్లీన్ చేసేసి మొత్తం ఇల్లంతా అప్పుడు ఇంకా వంట అయితే స్టార్ట్ చేద్దామని చెప్పేసి చీపురు పట్టుకున్నాను. ఇంకా నైట్ వచ్చేసి నేనేమో మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మా హస్బెండ్ ఏమో అత్తయ్య గారి దగ్గరికి వెళ్ళారు అనమాట పడుకోవడానికి. మార్నింగ్ ఏమో కనీసం నేను ఇంటికి వచ్చేసరికి అయితే పిల్లల్ని పంపించేసి 9 ఆ టైంకి అయితే ఇంటికి వచ్చేసాను. ఇంకా స్నానం కూడా చేయలేదు నేను. కనిపిస్తుంది కదా అమ్మ వాళ్ళ ఇల్లు, మా ఇల్లు ఒక 2 స్ట్రీట్స్, అంటే ఆ స్ట్రీట్ నుంచి కొంచెం ఫ్రంట్కి వస్తే ఒక 2 స్ట్రీట్స్ 1.5 స్ట్రీట్ అలా దూరం ఉంటుంది అంతే. అంతకు మించి దూరం ఏమి ఉండదు. ఇంకా అత్తయ్య గారి వాళ్ళ ఇల్లు కూడా దగ్గరే. దానికి ఒక 2-3 స్ట్రీట్స్ అయితే దూరం అనమాట. పక్క పక్కన అంటే వాకబుల్ డిస్టెన్సే. మా హస్బెండ్కి ఏమో కాల్ చేస్తున్నాను, లిఫ్ట్ చేయట్లేదు. ఇంతకీ మ్యాటర్లోకి వచ్చేద్దాం. అసలు నేను అంత నైట్ ఇంటికి ఎందుకు వెళ్ళానంటే నార్మల్గా ఇంకా పడుకుందాము. మేము వీడియోస్ షూట్ అది కంప్లీట్ అయ్యేసరికి మాకు 11 అయిపోయిందండి యాక్చువల్గా. ఇంకా మా పిల్లలేమో పడుకోబెడతాను రండి అని చెప్పేసి పడుకోమంటే వాళ్ళేమో పడుకోరు. ఇంకా నేను వచ్చేదాకా మార్నింగ్ స్కూల్ ఉంది కదా, కనీసం 10 o'clock అయినా పడుకోండి అంటే అస్సలు పడుకోలేదు. నాకేమో కొన్ని వర్క్స్ వల్ల నాకు 11 అయిపోయింది. సర్లే ఇంకా పడుకోబెడదామని చెప్పేసి రూమ్లోకి అయితే తీసుకుని వచ్చాను. మేము ఇలా రూమ్లోకి అయితే వచ్చామో లేదో కూర్చున్నారు పిల్లలు. అంటే వాళ్ళు ఫస్ట్ నుంచి పడుకోమని వాళ్ళని పంపిస్తున్నాను కానీ పడుకోవట్లేదు, ఇంకా అల్లరి చేస్తున్నారు. ఈలోపే మాకు సడన్గా పవర్ కట్ అయిపోయిందనమాట. పిల్లలు వాష్రూమ్కి వెళ్ళి రమ్మన్నాను. ఈలోపే సడన్గా ఇలా పవర్ కట్ అయిపోయింది. ఒక లైట్ అయితే వెలుగుతుంది ఇంట్లో, మిగతా రిమైనింగ్ లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోయాయి. అసలు ఏం జరిగిందో నాకైతే అర్థం కాలేదు. ఇంట్లో మా హస్బెండ్ లేరు టైంకి. ఒక లైట్ వెలిగి మిగతావన్నీ ఆగిపోయాయి. ఏంట్రా బాబు అని చెప్పేసి, అంటే ఆ టైంలో కొంచెం ఏంటి టెన్షన్గా ఉంటుంది కదా, అదేంటది ఒక లైట్ వెలుగుతుంది మిగతా వెలగట్లేదు, దయ్యమా ఏంటి, అలా నేను భయపడ్డాను అనమాట కొంచెం. ఆ తర్వాత ఆలోచిస్తే ఇంకా దానికి వేరే కనెక్షన్ ఉన్నట్టుంది, వీటికి వేరే ఉన్నట్టున్నాయి అని చెప్పేసి మేము ఇంకా చాలా ట్రై చేసాము ఏమైంది ఏంటని చెప్పి. అక్కడ మెయిన్ ఓపెన్ చేసి చూసి అన్నీ చూసేసరికి అన్నీ నార్మల్గా ఉన్నాయి, కానీ ఒక్క స్విచ్, ఒక ఎంసీబీ ఉంటుంది కదా, అది మధ్యలో కొంచెం ఉన్నట్టుంది. అండ్ నెక్స్ట్ కిందకి వెళ్ళి చూస్తే కిందంతా బాగానే ఉంది, మొత్తం అసలు ఏ ప్రాబ్లం లేదు. బట్ పవర్ అయితే ఆఫ్ అయిపోయింది. సరే ఈ ఎంసీబీదే ప్రాబ్లం ఏమో, ఇంకా పవర్ రాదని చెప్పేసి మేము అంత చిమ్మ చీకటి కదా ఫుల్గా. ఇంకా మాకు ఏంటంటే ఒక లైట్కి అయితే ఇంట్లో ఒక్క లైట్ వెలుగుతుంది అనమాట. ఫ్రిడ్జ్ కూడా వెలుగుతుంది, ఫ్రిడ్జ్ కూడా ఆన్లోనే ఉంది, మిగతావన్నీ పోయాయి. అయితే మా హస్బెండ్ ఏమో పిల్లలకి మార్నింగ్ స్కూల్ ఉంది కదా, ఇంకా చాలాసేపు టైము ఇదే సరిపోయింది, మాకు అదంతా చూసుకోవడమే సరిపోయింది. పిల్లలకి మార్నింగ్ స్కూల్ ఉంది కదా, నువ్వు వెళ్ళిపో మీ ఇంటికి, నేనైతే అమ్మ దగ్గర పడుకుంటాను, నేను అక్కడికి వెళ్తానని చెప్పంటే సర్లేనని చెప్పేసి నేను ఇంకా అప్పటికప్పుడు యూనిఫామ్స్ అవి ఆ చీకట్లో అంటే తీసుకుని ఇంకా అమ్మ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. అప్పటికి వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి 12:30 అలా అయిందనమాట. ఇదంతా చూసుకుని ఇంక ఇంటికి వెళ్ళి పడుకున్నాం అనమాట.
మార్నింగ్ మా హస్బెండ్ ఏం చెప్పారంటే 9 కల్లా నువ్వు పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత 9 కల్లా ఇంటికి వచ్చేసాయి, నేను కూడా 9 కల్లా వచ్చేస్తాను అని చెప్పారు. ఇంక ఇల్లు క్లీన్ చేసుకోవడం మార్నింగ్ అయ్యేసరికి మీకు తెలిసిందే కదా, మా హస్బెండ్కి ఈరోజు వర్క్ ఏం లేదు, ఇంకా నేను ఖాళీ కాబట్టి ఇద్దరం కలిసి క్లీనింగ్ వంట ఇవన్నీ క్యారేజ్ ఇవ్వాలి మళ్ళీ పిల్లలకి. ఇదంతా అయిన తర్వాత నేను వేరే చోటకి బయటకు వెళ్ళే పని ఉంది, నాకు ఎడిటింగ్ వర్క్ ఉంది, ఇన్ని ఉన్నాయి అనమాట. ఇంక ఇద్దరం షేర్ చేసుకుందాం వర్క్ అని చెప్పేసరికి సరే అన్నాను. ఇంకా మేము చేసిన పిచ్చి పని ఏంటంటే మార్నింగ్ ఇలా పిల్లలు వెళ్ళగానే నేనైతే ఎలక్ట్రీషియన్కి కాల్ చేసి ఇంటికి రమ్మని చెప్పి పిలిచాను అనమాట. సో తనైతే నేను ఇలా కాల్ చేయగానే 10 మినిట్స్లో అక్కడ ఉన్నారు. సరే అప్పటికి నేను ఇంకా అమ్మ నువ్వు వెళ్ళి ఒకసారి నేను టిఫిన్ చేస్తున్నాను, నేను అమ్మ వెనకాల వెళ్ళాను అనమాట. అమ్మ ఫస్ట్ వెళ్ళిపోయింది, అందుకే ఇందాక డోర్ తీసింది నేను వచ్చేసరికి. ఇంకా అయితే ఎలక్ట్రీషియన్ వచ్చారు కానీ ఇంట్లోకి ప్రాబ్లం ఏం లేదు, ప్రాబ్లమే అంతా బాగానే ఉందండి అంటుంటే అప్పుడు అమ్మకి డౌట్ వచ్చి మాకు నేను అంత టైం వెతికాం కానీ మాకైతే నాకు అనిపించింది ఇన్వర్టర్ స్విచ్ అని చెప్పి, బట్ మళ్ళీ ఆ ధ్యాసలో ఆ ఎంసీబీది అలా ఉండడంతో అదే పోయిందేమో అనుకుని నేను అది ఓపెన్ కూడా చేయలేదు. ఇన్వర్టర్ స్విచ్ అయితే ఆఫ్లో ఉందన్నమాట. మా శ్రీయాంశి పాప వాళ్ళు ఆ షెల్ఫ్ తీసారంటనే, అసలు వాళ్ళు తీసారని అనుకోలేదు. తీస్తే అది ఆ హాల్లో నేను వాష్రూమ్కి వెళ్ళారు కదా అనుకున్నాను. అప్పటికీ మా శ్రీయాంశి పాప చెప్పట్లేదు నాకు, అందులోకి బుక్స్ కవర్ వేసేది ఉంటుంది కదండి, ఆ రోల్ అవేవో పెడుతుంది అనమాట మా శ్రీయాంశి పాప. అది ఆపలేదు స్విచ్, అవి తగిలి స్విచ్ ఆగిపోయింది. అయితే అందుకు పోయింది మాకు కరెంటు. ఇంకా ఎలక్ట్రీషియన్ అయితే వచ్చారనమాట. విజిటింగ్ ఛార్జ్ అయితే తీసుకుంటారు కదా, తప్పదు కదా. చిచ్చి ఏంట్రా బాబు ఇలా ఉంది టైం, అసలు దీనికోసం అర్ధరాత్రి పరిగెట్టుకుంటూ అక్కడికి వెళ్ళామని చెప్పేసి నాకు భలే అనిపించింది. ఏంటి టైం బ్యాడ్ అంటే ఇంతేనేమో అనేసి. మాకు నిన్నంతా పరుగులు అయిపోయింది, కిందకి పైకి తిరిగి ఆ మెయిన్ చెక్ చేసుకుని ఇదంతా అయ్యింది. సర్లే మొత్తానికి అక్కడికి వెళ్ళి పడుకున్నాం అనుకోండి. మార్నింగ్ మా హస్బెండ్ 9కి రావాలా ఇంటికి, 9కి రాలేదనమాట. నేను కాల్ చేస్తుంటేనేమో పడుకున్నారు హ్యాపీగా. ఇంకా తర్వాత అత్తయ్య గారు కాల్ చేస్తే అత్తయ్య గారు ఏమో తను లేపారు. సర్లే నేను వచ్చేస్తున్నాను 10 మినిట్స్ అన్నారు. సర్లే 10 మినిట్స్లో వస్తారేమో అని నేను ఇంకా కాల్ చేయలేదు. 10 మినిట్స్ అన్నారా, అది అన్ని గంటలు గడిచిపోతున్నాయి కానీ తను అయితే రాలేదు. ఇంకా మొత్తానికి 11:30కి వచ్చారండి ఇంటికి. ఎంత కోపం వస్తుంది చెప్పండి నాకు. ఈ లోపు నేను మొత్తం అంతా క్లీన్ చేసుకుంటూ వచ్చి వెజిటేబుల్స్ కట్ చేసుకొని పెట్టి అప్పుడు స్నానానికి వెళ్ళి అప్పుడు స్టవ్ వెలిగించి వంట అయితే స్టార్ట్ చేశాను. ఎందుకంటే నాకు క్యారేజ్ ఇవ్వాలి, లేదంటే నేను అంత ఏమి ఇబ్బంది పడను. ఇది క్లీనింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్నానం చేసి వంట చేసి ఇంత అయ్యేసరికి ఎంత టైం అయిందో. ఇంకా పిల్లలకైతే క్యారేజ్ ఇచ్చే టైంకి అయితే నాకు 2 ఐటమ్స్ ఏం చేయబుద్ధి అయ్యలేదు. ఇంకెందుకంటే అసలు నాకు పని చేయబుద్ధి అయ్యట్లేదు, అదే వంట చేయబుద్ధి అయ్యట్లేదు ఇప్పుడు. కానీ తప్పదు కదా మరి, ఏదో ఒకటి తినాలంటే వంట రోజు చేయాల్సిందే. ఇంకైతే ఇక్కడ నేను మజ్జిగ పులుసు అయితే చేస్తున్నాను అనమాట. బన్నీ అయితే దోసకాయ పచ్చడి చేస్తున్నాను, మీకు ఇస్తానని చెప్పింది కొంచెం. సర్లే మజ్జిగ పులుసు ఒకటే చాలే, పిల్లలు ఇంకా దోసకాయ పచ్చడి ఎలాగో తినరు. అది ఇంకా మా హస్బెండ్ నేనైతే ఆ పచ్చడిను ఈ మజ్జిగ పులుసు వేసుకుని తిన్నామన్నమాట. ఇంకా రోజు వంట చేసే వాళ్ళకి ఎలా ఉంటుందో చెప్పండి, ఒక్కరోజైనా రెస్ట్ కావాలనిపిస్తుంది కదా, బట్ దొరుకుతుందా, దొరకదు. ఇంకా ఆ ముఖాన్ని అద్దంలో కూడా చూసుకోలేదు నేను. అలాగే వచ్చినప్పటి నుంచి పని చేసి మొత్తం క్లీన్ చేసుకుని ఇల్లు, బట్టలు కూడా వాషింగ్ మిషన్లో వేసుకుని ఇవన్నీ చేసేసరికి నాకైతే ట్రైపాడ్ అయితే వచ్చిందండి ఇంటికి. ట్రైపాడ్ ఆర్డర్ చేశాను నేను, ఈ రింగ్ లైట్తో పాటు ఆర్డర్ చేశాను అనమాట. ఇది డిజిటెక్ 14C సంథింగ్ ఏదో. నేను రిటర్న్ కూడా పెట్టేసాను దీన్ని, అంటే ఆ రోజే రిటర్న్ పెట్టేశానులేండి. ఎందుకంటే నాకు బల్బ్ క్వాలిటీ అయితే బన్నీ ఈ ట్రైపాడ్ నేను నియర్లీ 1500 అయింది నాకు ఈ ట్రైపాడ్కి. బన్నీ అయితే ఒక ట్రైపాడు ఒక 1.5 year బ్యాక్ 1 year బ్యాక్ తీసుకుందనమాట, అది ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు. అది దానికి 650 750 పెట్టి తీసుకుంది. సేమ్ బల్బ్ అలాగే ఉందందనమాట. ఇంకా బల్బ్ అలాగే ఉంది అనేసరికి 1500 పెట్టానని చెప్పి నాకు అసలు ఉంచుకోబుద్ధి అయ్యలేదు. ఏమో క్వాలిటీలో బయటికి అలా కనబడుతుందో చేంజెస్ ఉన్నాయో నాకైతే తెలియదు. ట్రైపాడ్ క్వాలిటీ బాగుంది, బల్బ్ క్వాలిటీ నచ్చలేదు, అందుకే ఇంకా దాన్ని రిటర్న్ పెట్టాను. ఇంకా అలా ఈవినింగ్ అయిపోయింది. మళ్ళీ రీల్స్ అవి తీస్తున్నాను ఇంకా రెడీ అయ్యి. మళ్ళీ నైట్ వంట టైం అయిపోయిందండి. ఇంకా మళ్ళీ వంటగదిలోకి రాక తప్పలేదు. పొద్దున్న సాయంత్రం వెంటనే వచ్చేస్తున్నాయి, మళ్ళీ వంట చేయాల్సి వస్తుంది. ఇంకా చాలా సింపుల్గా చేసేద్దాం. ఇంకా రీల్స్ చాలా ఉన్నాయి షూట్ చేయాల్సింది. ఇంకా ప్రమోషన్ వీడియోస్ కూడా కొన్ని ఉన్నాయి, అవి అయితే నేను అలా పెట్టి ఉంచేసాను, తీయట్లేదు. అవి కూడా కంప్లీట్ చేసుకోవాలి. ఇంకా అందుకనేసి నేనైతే ఫాస్ట్గా ఇది వెజిటేబుల్ రైస్ లాగా ఆలు అది వేసి చేసేసాను అనమాట. ఇంకా టైం ఎంత అయింది అనుకుంటున్నారు, ఇప్పుడు 12 అవుతుంది అనమాట. ఎంత తలనొప్పి వస్తుందో తెలుసా నిజంగా. పిల్లల్ని పడుకోబెట్టేసాలండి, 10:30కి పడుకున్నారు వాళ్ళు. ఇంకా ఫుల్గా ఆయిల్ పెట్టుకుని రిలాక్స్ అవుతాను. బై బై గాయ్స్, వీడియోకి లైక్ చేయండి.